కలియుగంలోనే మనకి తెలియకుండా మనని అంటినటువంటి పాపాలు మనకు తెలియవు. అవి పోవాలంటే ఎలాగా, ఏ విధంగా పోతాయంటే రామనామాన్ని స్మరణ చేయాలి. మిగతా యుగాల్లో పాపాలు పోవాలి అంటే తపస్సు చేయాలి, తీర్థాల్లో స్నానం చేయాలి, అనేక నదులకు వెళ్ళాలి, ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. ఇప్పుడంత జీవితం లేదు, ఇప్పుడంత ఆర్థిక స్తోమత లేదు, పరిస్థితి లేదు. స్వామివారికి అలాగే పిల్లల్ని పాడుకునే వాళ్ళు ఎవరైనా అందుచేత నిత్యము మనం మనసులోని నామమంత్రం అయిపోతుంది. తపస్సు చేసుకునేటువంటి వారు, రామనామ మంత్రాన్ని ఉపాసన పొందినటువంటి వాళ్ళు రామనామాన్ని మంత్రంగా ఉపాసన చేస్తారండి. మరి ఏ మంత్రానికి ఈ సౌలభ్యం లేదండి. ఎందుకంటే ఏ మంత్రమైనా సరే, ఏ మంత్రం వెళ్తారా, ఏ మంత్రమైనా సరే మనం ఒక గురువు దగ్గర నుంచి ఉపాసన పొందిన తర్వాత ఆ గురువు దగ్గర నుంచి తీసుకొని ఆ మంత్రాన్ని జపం చేయాలండి మడిగా కూర్చొని. కానీ రామనామం అలా కాదండి. నిజంగా మంత్రాన్ని ఏ గురువు దగ్గరైనా సరే మనం ఉపదేశం తీసుకుంటే గురువు తాలూకా మీకు పాడుకున్నట్లు ఆ గురువు చెప్పినటువంటి నియమాలను పాటిస్తూ ఆ మంత్రాన్ని ఆ నియమాలతోనే చేయాలి. కానీ మిగతా వారు మాత్రం రామనామాన్ని స్మరిస్తే చాలు, అది మంత్రం అయిపోతుంది. ఎవరు చెయ్యక్కర్లేదు మనకి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఒకానొకప్పుడు అందరికీ తెలిసినటువంటిదే ఈ విషయం. మళ్ళీ మనం ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి రాముని సేవలోని, రాముని కళ్యాణంలోని, రాముని కోసం మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవి చక్కగా మంచు కూర్చొని పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుతున్నారు. మరి రామావతారం ఎంత గొప్పదో చూడండి. పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతున్నాదట, నాదా మీరు, నేను ఏదో మాట్లాడుతుంటే పార్వతీదేవి ప్రశ్న వేసింది పరమేశ్వరుడి. ఏం ప్రశ్న వేసిందంటే, నాదా నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, నా మాటలు వింటున్నారు కానీ మీరు పరధ్యానంలో ఉన్నారు ఏమిటి అని అడుగుతుందంట. అడిగితే అప్పుడు చెప్తాడు మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు చెప్తాడు. ఇది ఏమని చెప్తాడు? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. ఓ మనోరమే అంటే భార్య, మనస్సుకి ఆనందాన్ని కలిగించేటువంటిది భర్తకి భార్య. భారతీదేవి భార్య అని చెప్పి సంబోధించాడు పరమేశ్వరుడు. అంటే శ్రీరామ రామ రామేతి ఈ విధంగా 3 సార్లు రామనామాన్ని చెయ్యాలి. ఏ విధంగా ఉచ్చారణ చేయాలి? శ్రీరామ అందరూ అనండి, రామ రామ శ్రీరామ రామ రామ అని ఒకసారి అంటే సహస్రనామ తత్తుల్యం. 1000 సార్లు విష్ణుమూర్తి నామాన్ని జపం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం. శ్రీరామ మంత్రాన్ని ఒక్కసారి అంటే అంత ఫలితం వస్తుందట. అందుచేత అందరూ కూడా అవకాశం ఉన్నంత మట్టుకి మనస్సుని, అవకాశం ఉన్నంత వరకు నోటిని రాముని మీదకి విడిచిపెట్టండి. ఈవేళ రామ బాణం ఎలాగైతే రక్షణ చేస్తుందో ఆ విధంగా మనం రాముడిని మాత్రం విడిచిపెట్టొద్దు. ఈవేళ నోటితోనే విడిచిపెట్టొద్దు, నోటితోనే విడిచిపెట్టొద్దు, మనం మనస్సుతోనే విడిచిపెట్టొద్దు. ఎలా విడిచిపెట్టొద్దు? మనస్సుతోనే రాముడిని ధ్యానం చేయండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ అని మనసులో అలాగే వశిష్ఠ సుగోత్రస్య శ్రీ కోదండ రామచంద్ర భౌతముద్దిశ్య శ్రీ కోదండ రామచంద్ర భౌత్ ప్రీత్యర్థం
పంచాన్నిక ధ్వజారోహణ దివ్యకళ్యాణ మహోత్సవాంగత్వేన రక్షాసూత్రబంధనం కరిష్యే అర్యం నో అగ్నిమితి ప్రతిసర్వభిమంత్రియ ఓం అర్యం నో అగ్నిం పర్యంతం క్షిప్రం ప్రతి శ్రీ రక్షాసూత్రదేవతాభ్యో నమః. రక్షాసూత్ర ఇప్పుడు రక్షాసూత్ర బంధనం జరుగుతున్నది, కంకణ ధారణ. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. నవరత్న శివ. ఇప్పుడు స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలోని రక్షాసూత్ర బంధనం జరుగుతున్నది. అందుచేత ఆ రక్షాసూత్రం బంధనం జరగటానికి ముందుగా జరిగేటువంటిది రక్షాసూత్రానికి పూజ చేస్తారు. షోడశ ఉపచారాల పూజ. ఆ పూజ ఇప్పుడు స్వామివార్లు అర్చక మహాశయులందరూ కూడా ఇప్పుడు ఆ పూజ చేస్తున్నారు. అయితే శ్రీరామచంద్రుడు భూమి మీద అవతారానికి రావడానికి ఆ విధంగా కారణాలయ్యా. ఏమిటి అంటే ఒకానొక సమయంలోని దూర్వాస మహర్షి ఇచ్చినటువంటి శాపాలు. అందుచేత నేను భూలోకంలోకి శ్రీరామచంద్రుడిగా అవతారానికి వస్తున్నాను అని మొట్టమొదట చేసినటువంటిది ఏమిటి చేశారు ఆయన అంటే, మొట్టమొదట ఆయన ప్రధాన లక్ష్యం అంటే శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం, దశరథుడికి పుత్రుడిగా పుట్టడం. మొట్టమొదట ఎవరి గడుపున పుడతానని చెప్పాడండి? పుత్రుడిగా పుట్టాడు శ్రీరామచంద్రుడు. దశరథాత్మజమప్రమేయం, అతనికి ఇంకోరెవరు కూడా సరితోగరు. ఆయనకు ఆయనే సాటి. ఎందుకంటే శ్రీమన్నారాయణుడు కాబట్టి ఆయనకు ఆయనే సాటి. అప్రమేయం సీతాపతిం, ఆయన నెక్స్ట్ స్టెప్ తర్వాత ఏంటో చేస్తాడు అంటే భూలోకంలో అవతరించిన తర్వాత సీతాదేవిని వివాహం ఆడతాడు. సీతాపతిగా ఆయన్ని సీతాపతిగా ప్రసిద్ధి. ఆయన సీతాపతి ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం దత్సరిత్రపరేణ్యం మృగో దేవస్య దేవి కదలీఫల నైవేద్యం ఓం ప్రాణాయ నమః, పానాయ భవ్యానాయ నమః, ఉదానాయ నమః, సమానాయ నమః. మధ్య విద్యమృతమానికం సమర్పయామి. స్వరక్షాళికాం పాదోరక్షాళికాం శుద్ధ ఆచమనికం సమర్పయామి. తాంబూలం భోగీబలైష కర్పూరహిర్నాకవల్లీతలైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతివిష్యతాం. శ్రీ రక్షాసూత్రదేవతాభ్యో నమః. తాంబూలం సమర్పయామి. వేదాహవేదమితరీరాజనం. రక్షాసూత్రాలకు ఇప్పుడు మంగళ నీరాజనం ఇస్తున్నారు. రక్షాసూత్రాలకు భజంత్రులు ఓం వేదాహవేదం సర్వాణి రూపా అమ్మా. రక్షాబంధనం కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాము. అందరూ కూడా కంకణాలు చూపిస్తారు. నమస్కారం చేసుకొని గోవిందనామస్మరణ చేయండి. శ్రీభద్రమార గోవిందో సకలాండకోటి బ్రహ్మాండ నాయకో హరి, శ్రీ ఆంజనేయ వద్ద గోవిందో హరి, శ్రీ మామిడాడి కోదండరాముల వారికి జై, శ్రీ సీతా మహాదేవ తల్లికి జై, శ్రీ లక్ష్మణ స్వామి వారికి జై, శ్రీ ఆంజనేయ స్వామి వారికి జై. గోవిందా గోవిందా. శ్రీమద్రమార్మణ గోవిందో హరి, సకల బ్రహ్మాండ నాయకో హరి, శ్రీ ఆంజనేయ వద్దు గోవిందో హరి, శ్రీ మామిడాడి కోదండరాముల వారికి జై, శ్రీ సీతా మహాదేవ తల్లికి జై, శ్రీ లక్ష్మణ స్వామి వారికి జై, శ్రీ ఆంజనేయ స్వామి వారికి జై. గోవిందా గోవిందా గోవిందా. స్వామివారికి కుడి చేతికి, అమ్మవారికి ఎడం చేతికి రక్షాబంధనం చేస్తారు. ఇప్పుడు మంత్రాలతో సమంత్రకంగా మనం కంకణం అంటాం, రక్షాబంధనం అని అంటారు. మనం కట్టుకునే వివాహాదుల్లోని మనకి కట్టేది కూడా కంకణ ధారణే. అది రక్షాబంధనమే. అది
అలాగే స్వామివారికి అమ్మవారికి కూడా ఈ రక్షాబంధనాన్ని ఇప్పుడు చేస్తున్నారు. చూడండి కళ్ళారా, శ్రీరామ రక్ష అని చెప్పి నీవు కంకణం ఎందుకు కట్టుకున్నాడు స్వామి? దేనికి కంకణం కట్టుకున్నాడు అంటే లోకరక్షణ చేయడానికని చెప్పేసి. ఎందుకంటే శ్రీరామచంద్రుడు ఆయన శపథం చేశాడు, ఎవరి తాలూకా నోటంటా కూడా ఆర్తి అంటే బాబోయ్ అమ్మోయ్ ప్రమాదంగా ఉంది, భయం వేస్తున్నది అనేటువంటి మాట ఎవరి నోట నేను వినకూడదు. అందుచేత ఈ ధనుస్సుని నేను సర్వకాల సర్వావస్థల యందు ప్రజారక్షణ కోసం ఇది ధరించి ఉంటాను. రక్షించడానికి వస్తాను. అందరూ చూసి నమస్కారం గోవిందో హరి సకలాండ కోటి బ్రహ్మాండ నాయకో హరి శ్రీ ఆంజనేయ గోవిందో హరి శ్రీ మామిడాడి కోదండరాముల వారికి జై, శ్రీ సీతా మహాదేవ తల్లికి జై, శ్రీ లక్ష్మణ స్వామి వారికి జై, శ్రీ ఆంజనేయ స్వామి వారికి జై. గోవిందో